ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఫీల్డ్లోకి దిగకముందే నియోజకవర్గాలను సెటరేట్ చేసే పనిలో పడ్డారు మాజీ సీఎం జగన్. అప్పుడప్పుడు అంశాల వారీగా టూర్లు చేస్తూనే మెల్లగా పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. జిల్లా అధ్యక్షుల నియామకాలు పూర్తి చేసి అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అసలు జగన్ ప్లాన్ ఏంటి? ఇప్పటి నుంచే ఇన్ఛార్జీల మార్పును ఎలా చూడొచ్చు? నియోజకవర్గాల్లో వైసీపీకి కొత్త ఇన్ఛార్జీలు, పలు నియోజకవర్గాల్లో కొత్త నేతలకు బాధ్యతలు, క్లాషెస్ ఉన్న సెగ్మెంట్లలో కీలక మార్పులకు శ్రీకారం. నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్ మళ్లీ గెలవాలి, తిరిగి అధికారంలోకి రావాలి. అందుకు అదును చూసి స్ట్రాటజీ ప్లే చేయాలి. ఇదే లైన్లో వెళ్తున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. పెద్దగా హడావుడి చేయకపోయినా అంశాల వారీగా స్పందిస్తూ పార్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. పార్టీలోని ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు మొదలుపెట్టారు. టీడీపీ కంచుకోటలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన జగన్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చే వ్యూహంలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారట. పార్టీని బూత్ లెవెల్ నుంచి కీలకమైన పీఏసీ కమిటీల నియామకాల వరకు అన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు జగన్. ఈ నెలలో బూత్ లెవెల్ కమిటీల నియామకాలు కూడా పూర్తయితే పార్టీ సభ్యత్వాలపై దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు పార్టీ వర్గాలు. వాటితో పాటు 2029లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే అసెంబ్లీ ఇన్ఛార్జ్లను మార్పులు చేర్పులు చేస్తూ నియామకాలు చేస్తున్నారు జగన్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీల పనితీరుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట జగన్. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరుపై ఇంటర్నల్ సర్వేలు పూర్తి చేసినట్లు సమాచారం. చాలా చోట్ల ఇన్ఛార్జీల పనితీరు మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, క్యాడర్తో మమేకం కాకపోవడం, పార్టీని పెద్దగా పట్టించుకోకపోవడంతో పాటు ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయని తెలిసి జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు మార్చటం, కొత్త వారిని పెట్టడం వంటి ప్రయోగాలు చేసి లాభపడకపోగా నష్టపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమందిని ఇన్ఛార్జీలుగానే కొనసాగిస్తున్నప్పటికీ మరీ పనితీరు దారుణంగా ఉన్న స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చారు. ఎన్నికల తర్వాత దాదాపు 20 చోట్ల ఇన్ఛార్జీలను మార్చారు జగన్. కొందరిని పాత స్థానాలకు పంపిస్తే కొత్తగా వచ్చిన వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. లేటెస్ట్ గా ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుకను తప్పించి కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. ఇక ఎమ్మిగనూరు వైసీపీ బాధ్యతలు చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి అప్పగించారు. భీమిలి చిన్న శ్రీను, టెక్కలి పేరాడ తిలక్, పి గన్నవరం గన్నవరపు శ్రీనివాసులను ఇన్ఛార్జీలుగా పెట్టారు. విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణుకు బాధ్యతలు ఇవ్వగా విజయవాడ వెస్ట్ వ్యవహారాలు వెల్లంపల్లి శ్రీనివాస్ చూసుకోనున్నారు. అంబటి రాంబాబుకు గుంటూరు వెస్ట్ బాధ్యతలు ఇవ్వగా విడదల రజనికి మళ్లీ చిలకలూరిపేట పగ్గాలు అప్పగించారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో దొంతిరెడ్డి వేమారెడ్డి అనే నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇలా సన్నిహితులుగా ఉన్న నేతల నియోజకవర్గాలను కూడా మార్చారు. వివాదాలు ఉన్న చోట కొందరు లీడర్లను మరో చోటకు మారు ప్రక్షాళన స్టార్ట్ చేశారు వైసీపీ అధినేత. త్వరలో జిల్లాల పర్యటన, ఆ తర్వాత పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న వైసీపీ అధినేత ముందుగా నియోజకవర్గాల్లో అంతా సెటరైట్ చేసే పనిలో పడ్డారట. అలాగే కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యాక్టివ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో నియోజకవర్గాల సమన్వయకర్తలు ఇప్పటి నుంచే డైరెక్షన్స్ ఇస్తున్నారట. రెగ్యులర్గా పబ్లిక్లో ఉండడం లేదన్న విమర్శలు ఉన్నా పార్టీని స్ట్రెంథెన్ చేయడంలో జగన్ బిజీగా ఉన్నారన్న టాక్ వైసీపీ క్యాడర్లో జోష్ నింపుతోంది.